నెంబర్ కొద్ది నుంచి వీడియోస్ చూపిస్తాను. పంపించడం అవన్నీ వద్దండి, పంపించిన అవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వెయ్యండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ రాస్తే కానీ బాగుంటుంది. మనం ఏది లేదు, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, పెద్ద ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాబుది ఉంది, మేడం ఉంది, ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా మేడం. నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutesలో కాల్ చేస్తాను, నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతాను. అదే మేడం, ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. ఒకటి చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మళ్ళీ మీరు కానీ నేను ఎప్పుడు రాను, అసలు నేనేం మాట్లాడను. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు ఇప్పుడు మేడం, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పు కదా. ఇది ఎంత దూరం దారి తీస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినా అని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమో. అవును మేడం, ఎన్ని తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. నేను ఇది డిఫరెంట్.